మీ పేరు? షేక్ కాసిం. ఏం చేస్తారండి? టైలరింగ్. టైలరింగ్. ఓకే. ఇక్కడ ఈ ఊర్లో మీ సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారు ఇక్కడ? సమస్యలు ఏముంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సమస్యలే. అవును. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు కానీ, ఈ సంక్షేమ పథకాలు పెద్ద లెక్కలో కావు, కానీ రాష్ట్రం కొద్దిగా లెవెల్లో రావాలంటే ప్రాజెక్టులు కానీ, కంపెనీలు కానీ, ఇలాంటి వ్యవసాయం దాని గురించి శ్రద్ధ తీసుకోవడం కానీ అలాంటివి ఏమీ లేవు ఈయన పరిపాలనలో. అదే ముఖ్యం. అంటే ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుందా? వస్తుందా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి వస్తుందా? అంటే ఆయన పెట్టిన పథకాల వల్లే. అవును. ఇప్పుడు కొత్తగా చాలా పథకాలు పెట్టారు, గోరుముద్ద అని. అవి నడుస్తున్నాయి కానీ అన్నీ అమలు జరగట్లా. అంటే ఇప్పుడు మీ కుటుంబంలో ప్రతి కుటుంబానికి 4-5 పథకాలు వస్తాయి కదా, మీ కుటుంబంలో అన్ని లబ్ధి పొందట్లేదా? అన్నీ రావట్లా, కొన్ని వస్తున్నాయి. అంటే మీ అర్జీ పెట్టుకున్న తర్వాత కూడా రావట్లేదా? అర్జీ పెట్టుకున్న తర్వాత కూడా రావట్లా. మాకే కాదు, మా రాష్ట్రంలో అందరికీ కూడా 100% కూడా రావట్లా. మరి అన్ని ఊళ్ళో వాలంటీర్స్ ఉన్నారు, వాలంటీర్ వ్యవస్థ వల్ల బాగా రాష్ట్రం బాగుపడుతుంది అంటున్నారు. ఏమీ లేదన్న, దాని గురించి ఉపయోగం ఏమీ లేదు. మీ ఇంటికి ఎవరు రావట్లేదు? వస్తున్నారులే కానీ అసలు దాని నుంచి ఉపయోగం ఏంటి చెప్పండి. ఇదివరకు బియ్యం ఇచ్చారు, బంగారం అలా డిపోకి పోయి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎంత బోర్డు అంత ఖర్చు పెట్టి వాళ్ళు ఇళ్ళమ్మడ తిరగటం చేయటం అదంతా అనవసరం అనిపిస్తుంది నాకు. ఓకే. పెన్షన్లు కూడా అంతే, ఇచ్చే మహానుభావుడు ఉండాలి కానీ ఎంత దూరం పోయాయని తెచ్చుకుంటారు. నువ్వు ఇంటికే తెచ్చి అవసరంలా, వాళ్ళకి జీతాలు బత్తాలు గవర్నమెంట్ దండగా. అది ఇంకా ఈ ఊళ్ళో సమస్యలు తెలుసుకోవడానికి ఏ లీడర్స్ కానీ ఎవరు రావట్లేదా? వాళ్ళు రావట్లా, ఎవరు రావట్లా. అప్పుడు ఏదో ప్రెసిడెంట్లకి ఇచ్చిన పనులు కూడా ప్రెసిడెంట్లకి ఇవ్వకపోవడంలో వాలంటీర్ల మీద పెట్టిండు. ప్రెసిడెంట్లకు విలువ లేకుండా పోయింది. ప్రెసిడెంట్లు ఎమ్మెల్యే వాళ్ళ పరిస్థితి కూడా అంతే ఉంది. వాళ్ళకేమో పవర్ ఇట్లేదు, ప్రజల దగ్గర పోయి వాళ్ళు ఏం చెబుతారు? ఉపయోగం లేదు, అట్లా జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ ఇబ్బంది పడుతున్న ఏమైనా సమస్యలు ఏమున్నాయి మీ ఊళ్ళో? కానీ ఇబ్బందులు ఏముందిలేండి, మామూలుగా ఈ అంటే డెవలప్మెంట్ విషయాలు, సంక్షేమ పథకాలు కాకుండా డెవలప్మెంట్ విషయాలు మీకు ఈ ఊరికి ఏం కావాలి? రోడ్లు ఉన్నాయి కానీ మామూలు తాగునీరు కానీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇంకా కాలువలు కానీ, కాలం నీటి సదుపాయం లేదు, తాగునీరు కానీ సాగునీరు కానీ ఆ సదుపాయాలు ఏమి లేవు. అప్పుడు ఆయన గారు చేసిన పనులు ఇక ఇంతవరకు ఏలు పెట్టాలి. ఆయన వాటిని నాశనం చేసి కూర్చున్నాడు. మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇలా ఉంది, మరి నెక్స్ట్ టీడీపీ వస్తే అప్పుడు కూడా, ఇప్పుడు టీడీపీ అంతకుముందు ప్రభుత్వం ఉంది, మరి అప్పుడు కూడా డెవలప్మెంట్ అంతవరకు పర్వాలా, అంతవరకు పోలవరం కానీ ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. అవి ఎట్లున్నాయో అట్నే ఉన్నాయి. ఇప్పుడు 4-5 సంవత్సరాలు బట్టి దాంట్లో ఏలు పెట్టి బాగు చేసిన పాపాన పోవాలా, ఇంకా బాగేం పడుద్ది రాష్ట్రం. ఇక ముందు వచ్చినా కూడా ఉండదానికంటే ఇంకా అరాచకాలు చేసిపోతారు. ఇంకో దాన్ని చూడాలంటే ఇప్పుడు కేసులు కూడా విపరీతంగా పెడుతుండవు. జగన్ ప్రభుత్వంలో తప్పు చేయకపోయినా కూడా కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టేస్తాడు. అరాచకాలు అంతా చెప్పాలంటే నేను అన్నీ గుర్తుండవు, చెప్పలేనులే, కానీ చాలా అరాచకాలు జరుగుతున్నాయి స్థానికంగా నుంచి. అవును, అది సంగతి. మరి ఇక్కడ స్థానికంగా ఇప్పుడు చంద్రబాబు వస్తే బాగుంది అనుకుంటున్నారు. ఇప్పుడు స్థానికంగా ఇక్కడ ఎవరు లీడర్ని చూసి మనం ఎన్నుకోవాలి కదా, ఇక్కడ ఎవరిని ఎన్నుకుంటే మీకు బాగుంటుంది? ఇప్పుడు మనకి టీడీపీ నుంచి జనసేన నుంచి పొత్తుంది. ఇప్పుడు ఇక్కడేమో సౌమ్య టీడీపీ నుంచి ఉంది, రమాదేవి గారు జనసేన నుంచి ఉన్నారు. ఇప్పుడు ఎవరు వస్తే మీకు డెవలప్మెంట్ వస్తున్నారు? ఇప్పుడు సౌమ్య గారు మా ఎమ్మెల్యేగా వస్తే బాగానే ఉంటుంది. మునుపు కూడా చేశారు, అప్పుడు బాగానే ఉంది ప్రభుత్వం. తర్వాత ప్రెసిడెంట్గా ఇక ఊళ్ళో ఏముంది, ఏది మెజార్టీ అదేదో వస్తుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. పొత్తులో ఎవరు పోటీ చేసినా మీరు ఎవరు చేసినా ఓకే, ఇక అందులో సందేహం లేదు. ఈయన గారు ఎటు వేయమంటే అటే అర్థం టీడీపీ. ఎందుకంటే పొత్తులో ఉన్నారు కాబట్టి వీళ్ళ ఓట్లు వాళ్ళకి పడతాయి, వాళ్ళ ఓట్లు వీళ్ళకే పడతాయి కదా, అందుకని మేనేజ్ చేసుకుంటారు. ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు, ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇంకా చెప్పేది ఏముందండి,
ఈ టీడీపీ ప్రభుత్వం అయితేనే బాగుంటుందని నా ఆలోచన. శివప్రసాద్ గోరంట్ల. ఓకే, ఇప్పుడు ఈ విలేజ్లో ఇప్పుడు మీరు రోజు చూస్తున్నారు, మీకు మీ ఎదురయ్యే సమస్యలు ఉన్నాయి ఇక్కడ? డ్రైనేజ్ సమస్య ఒకటి తప్ప, డ్రైనేజ్ సమస్య బాగుంది. అంటే ఇప్పుడు లీడర్స్ ఎవరైనా వస్తూ వెళ్తున్నారు? లీడర్స్ వస్తుంటారు, చూసి చెక్ చేసి ఏం చెప్తారు? మామూలుగా చేయమని చెప్తున్నారు కానీ ఎక్కడ వాళ్ళకు బిల్లు పట్టలేదు, చేసిన వాళ్ళు కూడా బిల్లు పట్టలేదు. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు? లాస్ట్ టైం వచ్చేసి 2 months క్రితం వచ్చారు. వాళ్ళకి ఏం యాక్షన్ తీసుకోవాలో చేస్తున్నాం అంటున్నారు, చేపిస్తాం అంటున్నారు, అదే చేపిస్తున్నారు. ఎవరికైనా ఈ ఊరి తరపు నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎవరికైనా అర్జీ పెట్టుకున్నారా? ఏం లేవండి, చేస్తున్నారు వచ్చిన వరకు ఉంటారు. పనులు కాకుండా మిగతా పనులన్నీ డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ అంటే ఏముంది, ఇంకా ఎక్కడ వేసిన కొంగడ అక్కడే ఉంది, డెవలప్మెంట్ ఏం లేదు. ఇక అంతే, పెన్షన్లు అయితే 1st తారీఖు పెన్షన్ ఇచ్చేస్తారు, అది కామన్. రేషన్ వచ్చి 1st తారీఖు రేషన్ ఇచ్చేస్తారు. ఇంకా 2 తప్ప పెద్దగా అంత డెవలప్మెంట్ ఏముంటుంది పల్లెటూళ్ళలో. వ్యవసాయ రైతులు చూస్తే రైతుల పరిస్థితి దరిద్రంగా ఉంది, అసలు పొజిషన్ చండాలంగా ఉంది రైతుల పరిస్థితి. అసలు ప్రతి కుటుంబం కూడా ఇదే పరిస్థితి. అన్ని రైతు కుటుంబాలు ఇక్కడ, రైతు కుటుంబాలు దగ్గర చాలా ఫైనాన్షియల్గా చాలా డల్ అయిపోయారు. కాలంని సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి, వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రావు. ప్లస్ ఒకటి సాగర్ కెనాల్లో వాటర్ లేదు, ప్రతి సంవత్సరం కెనాల్ వాటర్ వచ్చేది, ఈ సంవత్సరం అది కూడా లేదు. రైతు పరిస్థితి మరీ దారుణం. డ్రైనేజ్ పరిస్థితి ఇట్లా ఉంది, మరి సాగునీరు లేదు మనకు. చివర భూముల వల్ల మనం సరైన వాటర్ లేదు. సాగర్లో వాటర్ ఉంటాయి కదా వీళ్ళకి కూడా. అదే పోలవరం ఒకటేదో అటకెక్కి ఇచ్చాడు, పోలవరం ఉన్నట్టుంటే అట్ట కాలువలో నీరని బారేది, అది పోలవరం కూడా సైలెంట్ అయిపోయింది. ఏంటంటే ప్రత్యక్షంగా పరోక్షంగా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు. అది 100% కనపడుతుంది జనాలకు, మనం అనేది కాదు, 100% కనపడుతుంది. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇలా వచ్చి చూసి యాక్షన్ తీసుకుంటా అని చెప్పడం కానీ చేస్తున్నారు. చేయటం అయితే మిషన్లు పెట్టి తిప్పుతున్నారు, చేస్తున్నారు. కానీ కాకపోతే ఏంటంటే బూడిపోతుంటాయి కదా వర్కులు, చిన్న ఇవన్నీ. చేయటం అయితే చిన్నగా మనం చేస్తున్నారు, చేయటం ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే డెవలప్మెంట్ అనేది పూర్తిగా పడకేసింది అసలు. అంటే ఈ ఊళ్ళో ఈ పరిస్థితి పక్క ఊళ్ళో కూడా మీకు తెలిసి? పక్క వాళ్ళ గురించి మనకు తెలియదండి, మన ఊరి పరిస్థితి అయితే. ఇక్కడ ఈ ప్రభుత్వం వల్లేనా? అంటే మీకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఏ ప్రభుత్వం అనేది ఏముందండి, యాక్చువల్గా అయితే చంద్రబాబు నాయుడు అయితేనే బాగుండొచ్చు నా ఆలోచన అయితే. ఏంటంటే కొద్దిగా గొప్ప పిల్లలు చదువుకున్న యువత దగ్గర ఈ ఊళ్ళో దగ్గర ఒక 30-40 మంది యువత జాబ్స్ లేవు. ఏదో ఒక సెండి ఫ్యాక్టరీ ఉంది, దాంట్లో పోతానికి కూడా ఇష్టపట్ల. డిగ్రీ చదువుకున్న పిల్లలు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ ఎవరైనా చదువుకున్న పిల్లలు వచ్చి కెమికల్ కంపెనీలకు ఏం పోతారు, ఏదో సాఫ్ట్వేర్ చిన్న సాఫ్ట్వేర్ లాంటి ఏదో 25,000-30,000 రూపాయలను సంపాదించుకుందామని ఆలోచన చేస్తారు. అలాంటివి లేవు కదా, ఏడో బెంగళూరు పోవాలో లేకపోతే చెన్నై పోవాలో లేకపోతే హైదరాబాద్ పోవాలో అలాంటివి ఉంటాయి. ఈ హైదరాబాద్ వాలంటీర్ 5,000 రూపాయలు దేనికి వస్తాయి చెప్పండి ఒక్క మాట? 5,000 రూపాయలు దేనికి వస్తాయి? ఇవాళ ఒకటి ఆడవాళ్ళు కూలికి పోతే 400 రూపాయలు, 400 రూపాయలు. మిర్చికి వస్తే 400 రూపాయలు. మిర్చి రేటు చూస్తేనేమో అంటే మిర్చికి సంబంధం లేదు, గవర్నమెంట్కి సంబంధం లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది కదా. దానికి మిరపకాయలు కోసినా వాటికి రైతులకి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి ఆడవాళ్ళు 400 రూపాయలు సంపాదిస్తున్నారు. వాలంటీర్ వచ్చి ఈ 4 నెల రోజులు చేస్తే వాలంటీర్ 5,000, ఈ 10 రోజులు ఆడ మనిషి కూలికి పోతే 400 రూపాయలు, లే 4,000 రూపాయలు. ఇక ఇంకెట్లా? అది ఏ లెక్క? 5,000 రూపాయలు లెక్క. సుప్రీం ఇది ఐక్యరాజ్య సమితి 26,000 రూపాయలు ప్రతి మనిషికి జీవనాధారం, 26,000 రూపాయలు ఇవ్వాలి అని ఒక థాట్ ఉంది. 26,000 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగితే పర్లేదు, ఇబ్బంది ఏముంది అంట. ఇప్పుడు అన్ని సుప్రీంకోర్టు చెప్తుంది, మనం చెప్పడం కాదు, అది సుప్రీంకోర్టు చెప్తుంది. స్థానికంగా మరి ఏ ప్రభుత్వం వస్తే మీకు డెవలప్మెంట్ ఉందనిపిస్తుంది? నాకు తెలుసండి, తెలుగుదేశం పార్టీ వస్తే, జనసేన తెలుగుదేశం కాలియన్స్ వస్తే మటుకి బాగుంటుంది పొజిషన్ అయితే. అంటే యూత్కి ఇప్పుడు రైతుని ఎవడొచ్చినా కూడా రైతుని చేసేది ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినా రైతుకి ఇది లేదు. ఒకటి ప్లస్ అప్పుడు అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారు కానించి కూడా 1,00,000 రూపాయలు తీసుకుంటే వడ్డీ ఉండకపోయేది.
దాని కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య గారు అటు వచ్చారకల్లా చంద్రబాబు నాయుడు గారు దాన్ని సహకరించారు అందరూ. ఏదైనా కానీ ఇతను వచ్చాక 7,000 రూపాయలు వడ్డీ కట్టిస్తాడు, 7,500 రూపాయలు వడ్డీ కట్టిస్తాడు. అది బాగా మైనస్. అలాంటి నేను ఇస్తున్నాను అంటాడు, ఏమి ఇస్తాడు? రూపాయి ఇస్తాడు, 100 రూపాయలు తీసుకుంటాడు. ఈ నియోజకవర్గం వచ్చి ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో ఉంది. ఇప్పుడు టీడీపీ నుంచి సౌమ్య అంటున్నారు, జనసేన నుంచి ఏమో రామాదేవి అంటున్నారు. ఇప్పుడు ఎవరు వచ్చినా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారా? ఎంతట్లో ఎవరైనా పర్లేదు, ఎవరు వచ్చినా ఎవరైనా అసలు సమస్య లేదు. చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం మా నిర్ణయం అంతే, ఒకటే నిర్ణయం అంతే. జనసేన పొత్తులో జనసేనకి ఇచ్చారనుకోండి, జనసేనకి వేస్తాం. అంటే ఏదైనా అదే ఉంటుంది కదా. ఇప్పుడు సైకిల్ జనసేనకి ఇస్తేనేమో గ్లాస్ ఉంటుంది, సైకిల్ చంద్రబాబు గారి స్వామి గారితో సైకిల్ ఉంటుంది. ఏదైనా మిత్రపక్షం అన్నా తప్పదు, వేయాల్సిందే. అయితే ఈ ఊరు డెవలప్ అవ్వాలంటే మీకు టీడీపీ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే వైసీపీ అంటే ఎందుకని ఎంత వ్యతిరేకత? డెవలప్మెంట్ లేదనా? అంటే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఉన్నాయి. చదువుకున్న పిల్లలు వ్యతిరేకతనే కాదు, చదువుకున్న పిల్లలు దెబ్బతిన్నారు. మెయిన్ ఎఫెక్ట్ చదువుకున్న పిల్లలు పూర్తి దెబ్బతినిపోయారు. అది 5,000 రూపాయలు ఉద్యోగం, ఏం ఉద్యోగం అది? 5,000 రూపాయలు ఏం ఉద్యోగం అది? నేను ఆటోలో కూలి ఆటో తీసుకుని పోతే 400, 10 రోజులు 4,000 రూపాయలు డబ్బులు వస్తున్నాయి, 12 రోజులు పోతే 5,000 రూపాయలు డబ్బులు వస్తున్నాయి. నువ్వు 26,000 తప్పలేదు. సుప్రీంకోర్టు చెప్తుంది, ఐక్యరాజ్య సమితి చెప్తుంది 26,000 ప్రతి సగటు మానవుడికి 26,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్తుంది. అన్నీ చెప్తున్నా కానీ ఇవ్వమను. ఇలా కెమికల్ కంపెనీకి పోతే 15,000 రూపాయలు ఇస్తాను. కెమికల్ కంపెనీకి పోతే దివీస్ మురళి గారు అంటే స్టార్టింగ్కి 18,000 రూపాయలు. దివీస్ మురళి గారు అంటే ఇలా మీరు పోయి నేను చెప్పాను కదా, మీరు పోయి ఎంక్వైరీ చేసుకుని అంతే ఉండాలి. 18,000 రూపాయలు. ఏసీ కోల్డ్ స్టోరేజ్లో పోతే 15,000 రూపాయల నుంచి 18,000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు కూడా సగటున 26,000 రూపాయలు అన్నారు కానీ 18,000 రూపాయలు ఇస్తున్నారు. వాడు 7,000 రూపాయలు తేడా ఉంది. అదే మనిషి దాన్ని బట్టి వాడి మా మెయింటెనెన్స్ బట్టి ఇచ్చేస్తారు. 5,000 రూపాయలు ఇచ్చే ఏం ఉద్యోగం. ఇంకా ఏమొస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీ ఊరికి? మా ఊరికి వచ్చేసి ప్రజెంట్ మాకు అన్నీ ఉన్నాయండి. ప్రజెంట్ మాకు బస్సు సౌకర్యం ఉంది, అన్నీ బాగా. ఒక డ్రైనేజ్ ఒకటే పెద్ద సమస్య, ఇబ్బంది. అదొకటే ఇబ్బంది. మీ పేరండి? రాయల వెంకటరామారావు. ఏం చేస్తారు? వ్యవసాయం. ఇప్పుడు మీ ఊళ్ళో సమస్యలు ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. సమస్యలు ఏంది ఏమన్నది అంటే ఏం చూస్తారు? మీ దగ్గరికి ఏమొచ్చినాయి మీరు చూస్తున్నప్పుడు? మేము చూస్తున్నప్పుడు వచ్చేది ఏముంది, మాకు ఏమన్నా రోడ్లు సరిగ్గా ఉన్నాయా ఏమన్నా? ఇది ఏమీ లేవు. అంటే ఇక్కడ డెవలప్మెంట్ సరిగ్గా లేదంటారా? ఏముంది, ఏమీ లేవు, సరిగ్గా ఏమీ లేవు. ఎందుకంటే ఓన్లీ వైసీపీ ప్రభుత్వం వల్ల, లేకపోతే ఎందుకని? వైసీపీ ప్రభుత్వం వల్లే. చంద్రబాబు నాయుడు అన్నారు బాగానే ఉన్నాయి కదా, రోడ్లు అన్నీ ఆయనే వేసింది, సిమెంట్ రోడ్లు అన్నీ ఆయనే వేసింది. అంటే ప్రతి ఇంటికి ఇప్పుడు అన్ని డబ్బులు వస్తున్నాయి కదా, సంక్షేమ పథకాల వల్ల డబ్బులు వస్తున్నాయి అన్నారు. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. అందులో మరి అని చెప్తున్నారు, ప్రతి సభలో చెప్తున్నారు ప్రతి ఇంటికి అన్ని ఇస్తున్నాను. చెప్పుకోవడం ఏముంది, బాగానే చెప్పుకుంటున్నారు. అంటే మీ దాకా రావట్లేదా? మా దాకాని కాదు, అందరికి చాలా మంది రావట్లేదా? మరి ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది? అయితే చంద్రబాబు అయితేనే బాగుంటుంది. ఎందుకని? చంద్రబాబు ఆయనే ఎక్కువ పనులు చేసింది. ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి? ఆయన వస్తేనే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుందని. అంటే ఇక్కడ మీ స్థానికంగా ఎవరు వస్తే బాగుంటుంది టీడీపీలో? మరి అయితే టీడీపీలో మాకు సౌమ్య గారు. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుంది. ఇప్పుడు అటే జనసేన నుంచి రమాదేవి గారు ఉన్నారు, టీడీపీ నుంచి సౌమ్య గారు ఉన్నారు. ఎవరు వచ్చినా మీరు ఓటేస్తారా? ఎవరు వచ్చినా ఓటేస్తారు.